రైస్ కడుక్కొని పెట్టుకున్నాను, మీకు కొలత చూపించాను కదండి. ఇప్పుడు రసం రైస్కి మనం గీ వేసుకున్నాం ఒక 3 స్పూన్స్. దాంట్లో ఆవాలు, కరివేపాకు, కొంచెం ఎండుమిరపకాయలు అండ్ గార్లిక్ అండి. పర్ఫెక్ట్ రసం రైస్ అండి ఇది. ఈ గ్లాస్తో చేస్తున్నానండి, చిన్న గ్లాసు. దానికి 4 గ్లాసెస్ ఆఫ్ టామరిన్ జ్యూస్ వేసుకోవాలన్నమాట. మంచి గార్లిక్ స్మెల్ వస్తుందండి. ఇప్పుడు 4 గ్లాసెస్ ఆఫ్ టామరిన్ జ్యూస్ అండి. టామరిన్ జ్యూస్ అండ్ గ్లాస్ రైస్, మీకు కొల చూపించాను కదండి. గ్లాస్ రైస్, 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్. కొంచెం రసం పౌడర్ వేసుకుందామండి. దీంట్లో కందిపప్పు కలుపుతానండి. జీలకర్ర, మిరియాలు, కందిపప్పు, కొంచెం లైట్గా అన్ని మెంతులు లైట్గా, కొంచెం మిరియాలు. రసం రైస్ లిడ్ ఓపెన్ చేద్దామండి. ద పర్ఫెక్ట్ ఘీ తడకాతో రసం రైస్ రెడీ అయిందండి. చూసారా, మనం హెవీగా లంచ్ తీసుకున్నప్పుడు నైట్ ఒక్క రసం రైస్ చేసుకొని మంచి అప్పడాలో వడియాలో చేసుకుంటే చాలా బాగా మనం ఎంజాయ్ చేయొచ్చండి. ద పర్ఫెక్ట్ రసం రైస్ ఈజ్ రెడీ. మీరు కూడా సేమ్ నేను చేసినట్టే చేయండి, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. దీంతో 2 అప్పడాలైనా వడియాలైనా వేపుకొని తింటే మనకి హెవీనెస్ అంతా తగ్గిపోతుందండి. లంచ్ హెవీగా తీసుకున్నాం అనుకోండి, డిన్నర్ ఇది తీసుకుంటే దట్స్ ఇట్ అండి. హ్యాపీగా ఫుడ్ అంతా అరిగిపోతుంది. అప్పడాలు వేపుకోవడం మర్చిపోకండి. ఓకేనా మై లవ్లీ వ్యూయర్స్? బాయ్ వ్యూయర్స్.